నువ్వు చెప్పాల్సిన విధంగా వాడికి చెబితే ఇటు నుంచి ఇటు దులిపేసినట్టు ఉంటాడు, కానీ కాదు కాదు. దేవుడు ఆ మాటని వాని ఆంతర్యంలోకి వచ్చేటట్టు చేస్తాడు. అది వాని హృదయంలో ఉంటుంది. కొద్ది కాలానికి అది మొలకెత్తటం ప్రారంభమైంది. చాలామంది అనుకుంటారు, నేను సువార్త చెప్పగానే డింగుమని ఇక నా వెంటబడి వచ్చి డింగో డింగని మునిగి బాప్తీసం పొందాలనుకుంటారు. అది జరగదు, టైం పట్టిద్ది. నువ్వు ఎదురు చూస్తావు, ఆశపడతావు, చెప్పేశాను ఇంకొచ్చేసేయాలి, బాప్తీసం పొందేసేయాలని. ఏంటది? ఏ రైతైనా విత్తనం చల్లిన వెంటనే పంట కోయటానికి ఎదురు చూస్తాడా? చూడడు. సో నువ్వు చల్లావు, ప్రార్థన చెయ్యి. చల్లావు, ప్రార్థన అనే నీరు పోయి కొద్ది కాలానికి అందులోంచి అంకురము ప్రారంభమవుతుంది, వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రకటించింది దేవుని వాక్కు, అది నిష్ఫలమై తిరిగి రాదు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు, ఏరా నేను సువార్త చెప్పాను, వాడేంది ప్రభువా మళ్ళీ అట్లా మాట్లాడాడని తెగ ఫీల్ అవుతున్నావు. విత్తనం చల్లిన వెంటనే మొక్కలు కనపడవురా భూమి మీద.